జనగామ జిల్లాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి అవగాహన లేదని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఎన్నికల ముందు లక్షల కోట్ల అవినీతి జరిగిందని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారంటూ మండిపడ్డారు. అధికారం రాగానే అన్నీ మాకే తెలుసు, ఎవరికేం తెలియదు. ఇగో ఇది ఈనాటి రాజకీయ పరిస్థితులు. రాష్ట్రం ప్రజల కోసం కట్టుబడి, ప్రాంతం కోసం కట్టుబడి, వాళ్ళ కోసం చేసే దాంట్లో ఇబ్బందులను అధిగమించి చేయడం మన కనీస రాజకీయ కర్తవ్యం అని ఆలోచించి, సామాజిక కోణంలో ఆలోచించి సమతుల్యత కోసం పోరాటం చేసే వాళ్ళే రాజకీయాల్లో ఉండాలి తప్ప అధికారం కోసం లేదా మన సొంతం కోసం అధికారం వచ్చేవాళ్ళు ప్రజలు చీకొట్టారు. చాలామందిని చూసారు చరిత్రలో. ఎవరి చరిత్ర వాళ్ళది, అవునా కదా? రాముడు ఉన్నాడు, రావణాసురుడు కాదటం, పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. ఎవరి చరిత్ర వాళ్ళది. ముసలిని వచ్చాడు పోయాడు, మళ్ళీ వేరే ప్రెసిడెంట్ అయినాడు. హిట్లర్ వచ్చాడు పోయాడు, మళ్ళీ వేరే వాళ్ళు వచ్చారు. ఎవరి చరిత్ర వాళ్ళది. కానీ ఏ చరిత్ర కావాలో మనం ఆలోచించి రాజకీయాల్లో పనిచేస్తేనే మంచిది అనేది కనీసం నేర్చుకోండి. ఇది వాళ్ళ వెంటనే దేవాదుల్లో నీళ్లు వేస్ట్ కాకుండా వెంటనే ఇక్కడున్న రిజర్వాయర్లు అన్నీ బాటమ్ లెవెల్, డెడ్ స్టోరేజ్ లెవెల్లో అట్లీస్ట్ ఎండిపోతున్న ఇప్పుడే వారు చూపించిన లక్ష్మయ్య గారు, దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వెంటనే ఈ యొక్క జనగామ రిజర్వాయర్లు, జనగామ జిల్లాలో ఉన్న జనగామ నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపాలి. నాటు వేయని వాళ్ళందరూ కూడా నాట్లు వేయడానికి కావాల్సిన నీళ్లు ఇవ్వాలి. నాట్లు వేసి అలా నీళ్ళ కోసం తనలాడుతున్న రైతులందరూ కూడా ఇమ్మీడియట్ గానే మీరు అందించాలి. ఇది ఒకటే కేంద్రంగా నేను మాట్లాడుతున్నా, మిగతా విషయాలు మాట్లాడాను. ఇవాళ జనగామ నియోజకవర్గంలో ఉన్న రైతులకు రిజర్వాయర్లు నింపి కావాల్సిన కరెంట్ ఇలా హైడల్ ద్వారా కూడా వస్తున్నది. ఇలా ఆటానికి వస్తుంది. ఇవాళ జూరాల దగ్గర నుంచి మొదలు పెడితే, శ్రీశైలం దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి పులిచెంతల వరకు, మధ్యలో సాగర్ వరకు ఉన్న అన్ని హైడల్ స్టేషన్స్లో కావాల్సినంత కరెంటు కూడా ఉత్పత్తి అవుతున్నది. 50 పైసలకే కరెంట్ వస్తుంది. ఇవాళ ఆ కరెంటు మనం ఉపయోగించుకున్నట్లయితే ఇవాళ కాళేశ్వరంలో ఉండే మొత్తం కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమ్మక్క సారక దగ్గర చేసుకోవచ్చు. రేపు పొద్దున వాళ్ళు చెప్తున్నారు 8,000 కోట్లు పెట్టి సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే 75 కోట్లు ఇచ్చేసి మొత్తం 1,25,000 ఇస్తామని ఫైనాన్స్ మినిస్టర్ మిగతా వాళ్ళు చెప్పి నమ్మబలుకుతున్నారు. అట్లీస్ట్ ఎండిపోతున్న ఇప్పుడే వారు చూపించిన లక్ష్మయ్య గారు, దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. వెంటనే ఈ యొక్క జనగామ రిజర్వాయర్లు, జనగామ జిల్లాలో ఉన్న జనగామ నియోజకవర్గంలో ఉన్న రిజర్వాయర్లన్నింటినీ నింపాలి. నాటు వేయని వాళ్ళందరూ కూడా నాట్లు వేయడానికి కావాల్సిన నీళ్లు ఇవ్వాలి. నాట్లు వేసి అలా నీళ్ళ కోసం తనలాడుతున్న రైతులందరూ కూడా ఇమ్మీడియట్ గానే మీరు అందించాలి. ఇది ఒకటే కేంద్రంగా నేను మాట్లాడుతున్నా, మిగతా విషయాలు మాట్లాడాను. ఇవాళ జనగామ నియోజకవర్గంలో ఉన్న రైతులకు రిజర్వాయర్లు నింపి కావాల్సిన కరెంట్ ఇలా హైడల్ ద్వారా కూడా వస్తున్నది. ఇలా ఆటానికి వస్తుంది. ఇవాళ జూరాల దగ్గర నుంచి మొదలు పెడితే, శ్రీశైలం దగ్గర నుంచి మొదలు పెడితే, చివరికి పులిచెంతల వరకు, మధ్యలో సాగర్ వరకు ఉన్న అన్ని ఐడల్ స్టేషన్స్లో కావాల్సినంత కరెంటు కూడా ఉత్పత్తి అవుతున్నది. 50 పైసలకే కరెంట్ వస్తుంది. ఇవాళ ఆ కరెంటు మనం ఉపయోగించుకున్నట్లయితే ఇవాళ కాళేశ్వరంలో ఉండే మొత్తం కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమ్మక్క సారక దగ్గర చేసుకోవచ్చు. రేపు పొద్దున వాళ్ళు చెప్తున్నారు 8,000 కోట్లు పెట్టి సీతారామ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తే 75 కోట్లు ఇచ్చేసి మొత్తం 1,25,000 ఇస్తామని ఫైనాన్స్ మినిస్టర్ మిగతా వాళ్ళు చెప్పి నమ్మబలుకుతున్నారు. అట్లీస్ట్ ఎండిపోతున్న ఇప్పుడే వారు చూపించిన లక్ష్మయ్య గారు, దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేము